స్టేట్ ఎమర్జెన్సీ ఉందండి, మా ఇంటికి ఫైర్ డిపార్ట్మెంట్ రావాలి, ఇంట్లో అంతా వింత వింతలు చేస్తున్నారు, పైన రెంట్కున్న వాళ్ళు అమెరికా నుంచి లైవ్ సర్వేలెన్స్ వాళ్ళని అటాక్ చేస్తున్నా, వాళ్ళ ఇంట్లో రెంట్కున్నారట్లే. పాలు పోసేటానికి వచ్చేటోళ్ళు మా స్వభావం మార్చేశారు, ఒళ్ళు బాడీ అన్నీ మార్చేశారు వాళ్ళు. ఇంటి సరౌండింగ్ వాళ్ళు మా ఫేషియల్ కండిషను, కళ్ళకి ఉన్న కాంతి అంతా మార్చేసి దయ్యంలాగా చేస్తున్నారు. ఎవిటర్లో వేసి పీడిస్తున్నారు. ముక్కు మార్చడం, పెన్నీస్ మార్చడం, జుట్టు ఒకేసారి తెల్లబడినట్టుగా చూపించడం, ఇగో మొత్తం అంతా ఒళ్ళంతా నల్లబడ్డట్టు చూపించడం. మాకేం అర్థం కావట్లా. మీ ప్రెస్కి ఇది హైలైట్ న్యూసే, కానీ నన్ను చంపడానికి ఎవరు చూస్తున్నారు, ఎవరున్నారు, ఏ ఊరు, ఎవరు కాపాడతారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదండి. ఇది మనిషి మీదకి మనిషి వచ్చారు, బిత్తర్ చేస్తున్నారు, అంతే తప్ప మాటలు వినపడుతున్నాయి బాగా. చికాకు ఎక్కువ చేస్తున్నారు, భయంకర చికాకు చేస్తున్నారు, క్రూరాతి క్రూరంగా. ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు, ఎక్కడ బొమ్మను చేసి ఎలక్ట్రిక్ షాక్ పెడుతున్నట్టుగా తగులుతుంది. బాలాజీ అంట, ఎస్ఐ బండారి కుమార్, మహేష్ ముస్కుల, రామ్రాజ్ నా అంతు చూస్తా అన్నారట. అయితే ఖమ్మం టౌన్ పోలీసులు అందరూ కలిసి గ్రూప్ ఉన్నారా, మరి ఎట్లా ఏంటి అనేది కూడా అర్థం కావట్లా. నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, నేను ఒక డిటెక్టివ్, నేను ఒక హోమసైడ్. మరి ఇక్కడ నేను ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాము, ఇండియాలో జరిగే ఇష్యూస్ అన్నీ బాగా అన్నిటికీ రిలేటివ్గా ఉన్నారు వాళ్ళు. ఆ క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో నుంచి మమ్మల్ని తలకాయల మీద కొట్టేయటం, టార్చర్ చేయడం, చూడటం, ఇగో 70-80 ఏళ్ళ లాగా కనిపించే విధంగా చేయటం, మంత్రశక్తితోటి కంప్లీట్ బాడీ దుస్తులు వేసుకొని బయటికి వెళ్తే ఓరవకుండా మంత్రాలు, యంత్రాలు, చేతబడులు, క్షుద్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు. ఖమ్మం టౌన్ ఏసీపీ అంట, ఏసీపీ అసిస్టెంట్ అంట ఆయన. మాకేందో వాళ్ళ బాడీ డిఎన్ఏ తగిలించడం, ఊకే ఏందో తగిలిస్తాం, అంటిస్తాం అని పిచ్చి ఆశలు చేసి మీదకి రావడం. కాపు మున్నూరు కాపు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు డిఫెండ్ చేయకుండా లాయర్లు మున్నూరు కాపు వాళ్ళు డిఫెండ్